ఎలా ఎక్కుతున్నారు తమ్ముడీలు రోజును? మీ ఈ కొండలు మీరు ఎలా ఎక్కుతున్నారు సీక్రెట్ ఈరోజు కనుక్కోవాలరా. రండి, మీరు ఏ బ్రేక్ఫాస్ట్ తింటారో ఏది తింటారో చూడాలి. ఎక్కలేకపోతున్నాను, ఎలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్. మా తమ్ముడాలు చేను దగ్గరికి అయితే దగ్గరికి వచ్చేసామంట. చూద్దాం అక్కడికి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో. పాత పాడారా లైఫ్ పిల్ల? కొత్త పాడారా? అది కొత్త పాడారు, ఇది పాత పాడారు. ఫ్రెండ్స్ మన దగ్గరికి వచ్చేసాం. మన విష్ణు ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం పదండి. విష్ణు కనిపిస్తున్నాడా? ఏ వీడియో తీరా ఈరోజు? చూసావా మళ్ళీ వర్షం పడిపోతుంది. దా అక్కడికి వెళ్దా, గుడిసె దగ్గర వెళ్దా. పోనీలేరా ఈరోజు. కాదు ఇప్పుడు వర్షం పడుతుంది, రూమ్ తాళాలు తెచ్చారా ఏమన్నా? తీసుకొచ్చారు లేదు బా. అది సరే చూసావని వర్షము ఈ వీడియోలో ఇంకా ఎలా తీస్తామని కాదు కానీ ఇప్పుడు స్కూల్లో వర్షం పడితే పడింది కానీ నేను ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు ఆకలి వేస్తుందిరా. 8:30, 9 కల్లా తినేయాలి. అనియా అయితే నీకు ఇడ్లీ తినే అలవాటు ఉందనియా? ఇడ్లీ దోశ పూరి అన్ని తింటావు కదా. అయితే నీకు ఈ రోజు రాగి ఇడ్లీలు చేసిస్తాను. రాగి పిండి తోటి ఇడ్లీలు చేసిస్తాను నీకు. రాగి పిండి? రాగి పిండితే ఎలా? చట్నీలే అక్కడ? చట్నీ అవసరం లేదని. చట్నీ లేకుండా అంటే బెల్లం కలుపుకుంటాం కదా, దానివల్ల స్వీట్ గా ఉంటది, ఆరోగ్యానికి చాలా మంచిదని అది మాత్రం. రాగి సరే చేయండి, చూస్తాను ఈరోజు. మరి సామాన్లు తెచ్చారేంటి? సామాన్ అంటే ఉందని ఆ తాళం మా బాబు మర్చిపోయాడు కదా, ఏదో విధంగా ఇంకా తీసేయడమే. సామాన్లు ఇక్కడే ఉంటది. ఎందుకంటే రాత్రి అయిపోయినప్పుడు వండుకొని తిన్నప్పుడు ఇబ్బంది అవుద్ది కదా, అందుకే సామాన్లు అన్ని తెచ్చుకుంటున్నాం. ఒక రోజు లేట్ అవుద్ది, ఒక రోజు నైట్ ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎలుగుబంట్లు కూడా తిరుగుతుంటాయి కదా, పంట నాశనం అయిపోద్ది. అందుకని అడవి పందులు ఉంటాయి కదా? అడవి పందులు కూడా ఉంటాయని. సరే అయితే ఇప్పుడు నాకు రాగి ఇడ్లీ పెట్టండి రా. సరే అనియా. ఇక అనియా నీకు ఇంకోటి చూపిస్తాను. చిన్న చిన్న టమాటాలు ఎప్పుడని చూసావా? గోలికాయల కన్నా చిన్నవి. ఇంకా అవి టమాటాలే అనియా. ఈ టమాటాలు ఏట్రా గోలికాయలు లాగా అంటే అల్లికెళ్ళి కానీ అని దీంతో చారు చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది తెలుసా? చాలా బాగుంటది అని బాబు. ఇవి మామూలు టమాటాలే పెద్ద సైజు ఉంటాయి కదా, దానికన్నా దానికి మించి టేస్ట్ ఉంటది. ఇవి తెంపుకొని పర్లేదు. ఫ్రెండ్స్ చూడండి, ఇది టమాటా గోలిక సైజులో ఉంది. ఇది మామూలు నేచురల్ గా మీరు వేసారా విత్తనం, లేకపోతే నేచురల్ గా? లేదని అంటే ఇక్కడే పండిస్తాం. టమాటాలు కూడా పండిస్తుంటాం కదా, దాని గింజలు అవి ఇక్కడ అక్కడ పడిపోతుంది. ఇవి నెక్స్ట్ అలా పోతే పసుపులు. నెక్స్ట్ టైం అయితే దీంతో చార్జ్ చేసి పెట్టండి. సరే అని ఇప్పుడు చేయండి అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే అనియకి రాగి ఇడ్లీలు చేసి పెడదాం. అనియ తినేసి ఎలా ఉందో చెప్తారు. ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. ఎప్పుడైనా ఇంట్లోని మీరు కూడా తయారు చేయండి. మా బాబాయ్ గారు, బాబాయ్ కాఫీ తోట కూడా వేసారు మీరు? ఉపాధి పనులు కూడా అవుతుందని ఇందాక మా బాబాయ్ గారు చూసారు కదా. మా బాబాయ్ గారు ఉపాధి పనికి వెళ్ళేసి వస్తారు. ఉపాధి పనులు కూడా అవుతున్నాయి. కాఫీ దగ్గర నుంచి చూపించి. కాఫీ కాఫీ పిక్కలు ఫ్రెండ్స్, ఇలా గ్రీన్ గా రెడ్ గా అవుతాయి కదా. రెడ్ గా అయిందాన్ని మీరు ఏం చేస్తారు? తెంపేసి ఎండబెట్టేసి అప్పుడు అది అమ్ముతామని తీసుకెళ్లి బస్తాల లెక్క. బస్తాల లెక్క దాని ప్రాసెస్ మొత్తం అంటే కేజీల లెక్కే, కానీ బస్తా నింపులు అంటే మొత్తం ఇప్పుడు ఒక శ్రేణి దగ్గర ఎన్ని పండు ఉంటాయో అవన్నీ తెంపేసుకుంటాం. అవన్నీ తెంపుకున్న తర్వాత ఒక బస్తాలో పెట్టేసి ఇంటికి తీసుకెళ్లిపోయిన తర్వాత అది బాగా ఎండే వరకు ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అది సంచిలో నింపుకొని అప్పుడు తీసుకెళ్లి కేజీల లెక్క ఎంత పడుతుందో ఈట అనేది అమ్ముకుంటాం. ఈ పుట్టగొడుగులాగా ఉన్నాయి. పుట్టగొడుగులు తినేవి కాదా? తినేవంటే ఇందులోని చాలా రకాలు ఉంటాయి పుట్టగొడుగుల్లోని. అవి తినకూడదని కొన్ని ఉంటాయి, కొన్ని తినొచ్చు, కొన్ని తినకూడదు. ఇప్పుడైతే మనకి దొరికేదైతే గరువుల దగ్గర బాగా దొరుకుతుంది.
సరే ఇక్కడ మీరు బ్యాంబూ చికెన్ కూడా వండుకున్నారా? ఎదురు బొంగులే ఇలానే మనకి అక్కడే ఎదురు బొంగు ఉంది కదా మందే కదా అది. ఈ చెట్ట అక్కడ చూపించాము, ఎదురు చెట్టు అదే కదా. ఆహా చూసారా, ఇదే వెదురు చెట్టు. ఇక్కడే వీళ్ళు బ్యాంబూ చికెన్ ఈ కర్రల నుంచి తీసుకుంటారు. అవునన్యా, ఇది నరికేస్తారు, మొత్తం చెట్టు నరికేస్తారా అన్యా? ఇది మొత్తం నరికేస్తారా? అది ఎప్పుడు తీసుకుంటాం అంటాన్యా, మా గుడిసె చూసారు కదా, మా గుడిసెకి ఎదురు కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఇరిపేస్తాం అన్యా. ఇరిపేసిన తర్వాత అప్పుడు మాకు కింద భాగం కావాలి కదా, అప్పుడు కింద భాగం కొద్దిగా మేము కట్ చేసుకొని ఉంచుకుంటాం. అప్పుడేమో మనకి పై భాగంలో అప్పుడు అది ఇల్లు కట్టినప్పుడు అక్కడ కట్టేసుకుంటాం. ఈ కిందది మనం ఎప్పుడైనా వండుకోవాలన్నప్పుడు మా బావులతో సరదాగా అలాగా వండుకొని తింటాం. మీరు చాలా అదృష్టవంతులు రా, నేచురల్ ఫుడ్ తింటున్నారు. మీ చేను ఇదేంటి? ఏ తోట ఇది? సిల్వర్ చెట్ల, ఊపిరి చెట్ల అనియా? ఇది అయితే కాఫీ తోటది అనియా. ఏంటంటే చెట్లు ఎక్కువ ఉంటది మంచిది కదా అనుకొని ఇంకా చెట్లు అలా ఇక్కడ చేసాం. అన్ని రకాల చెట్లు ఉన్నాయి, అన్ని రకాలు చూడు, అన్ని రకాలు ఉంటది నీకు. టేకు ఉంది, సిల్వర్ ఉంది, ఊప్లెస్ ఉంది, కాఫీ ఉంది, ఎదురు చెట్లు ఉన్నాయి. ఎదురు చెట్లోని ఇది ముళ్ళుల చెట్లు అని. ఇవి ముళ్ళుల చెట్లు, అవి నార్మల్ చెట్లు, అవి ముళ్ళుల చెట్లు. వెదురులో కూడా రెండు రకాలు. ఇది ముళ్ళుల వెదురా? ఇది ముళ్ళుల వెదురు అనేది. అది మామూలు ఎదురు. అక్కడ నిమ్మకాయ చెట్టు కూడా నేను చూసాను. నిమ్మకాయ కూడా ఉంటదని. అది కానీ ఎదురు ఇవి ముళ్ళు ఎదురు. తమ్ముడు ఒకసారి ఫ్రెండ్స్, ఇదైతే ఎదురుగొమ్ములు. నెక్స్ట్ వీడియోకి అయితే దీన్ని ఎలా ఇరుపుకొని ఎలా చేసుకొని తినాలనేది చూపిస్తాం. ఇది తింటారా? నేను ఇంకా పైన ఉంటది అనుకున్నాను. కిందనే ఉంటది, ఇలాగయ్యే దాని తర్వాత ఇలా పెద్దగా మారుతుంది. అవును, ఇప్పుడు ఇది ఉంది, ఇది నరికేస్తారా? ఇది ఇరిపేస్తాం, ఇక్కడ దాకా ఇరిపేస్తాం అని. ఇరిపేసిన తర్వాత ఇవన్నీ తొక్కలు తీసి చాలా ప్రాసెస్ ఉంది, తీసి అయితే ఒక వీడియోలో చూపిద్దాం ఎలా చేయాలనేది. ఒక వీడియో చేసి చూపిద్దాం. తమ్ముడు అనియా, నీకు ఆకలిస్తున్నట్టుంది. ఆకలిస్తుంది కానీ ఇవన్నీ చూసి నాకు కడుపు నిండిపోతుంది. తమ్ముడు మీ చేను అయితే నాకు ఇచ్చేస్తావు తీసుకొని. చాలా బాగుందిరా మీ చేను, ప్రశాంతంగా ఉంది. ఈ బిజీ లైఫ్ లో రోజు పని చేసుకొని ఇవన్నీ చేసి తలనొప్పిగానే ఇక్కడికి వచ్చా ఏ టెన్షన్ లేదు నాకు. హ్యాపీగా ఈ నేచర్ చూసుకొని చూసా. ఇటువైపు వర్షం అది పడుతుందా, అటు చూడు ఎండ కాస్తుంది. తమ్ముడు అక్కడ చూపించు, అదిరిపోయిందా? ఏదన్నా మీరు అదృష్టవంతులరా నిజంగా. ఎంత ప్రశాంతంగా ఉందో, ఒక సౌండ్ పొల్యూషన్ లేదు, ఏ పొల్యూషన్ లేదు. అట్లీస్ట్ ఒక హార్న్ సౌండ్ కూడా ఇక్కడ వినిపించట్లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మంట పెట్టేసాం. నీళ్ళు మరిగే లోపల పిండి కలిపేసుకుందాం. అవునయ్యా, గరిట తేలేదు కదా ఏంటే కర్ర. మనకి ఇప్పుడు ఎలాగ గరిట ఎలాగ ఉంటుందో మంచి కర్ర కొడితే ఇరుపుకొని వచ్చి దాన్ని రెండు వైపులు నీట్ గా కొద్దిగా నరికేసుకుంటే గైటలాగా నీట్గా ఉంటుంది, వాడుకోవచ్చు. మా బావ వెళ్తాడు. బావా విన్నారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ చెట్టు మీదకి ఎక్కబోతున్నాం. ఇక్కడ నరుకుదాం. అది సరిపోద్ది. అది చెట్లు ఎక్కినప్పుడు అందరు జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఇలా నరుక్కొని ఇప్పుడు చేసుకోవాలి. ఇక్కడ చేద్దాం, ఇక్కడ రండి. ತಮ್ಮಡು ಬನಾಯಿಸ್ಬೇಕಿ ಎಲ್ಲ ಬೇನ್ಯಾ बताओ हेला बे कि नहीं रे ಎಲ್ಲ ಬೇ भूख और लानी का की पाप न लानी है कि किली बिली है लानी पंचार कोड तरह ने भूख और लानी की नहीं की बोल
నాకు వచ్చిందే కొంచెం కొంచెం ఒడియా, మీరు ఇంత పెద్ద ఒడియా మాట్లాడితే ఎలాగరా? అదే అంటే ఆకలి వేస్తుందేమో, అయిపోయిందా లేదా అని అడుగుతాను నేను. మరి ఏం చేస్తున్నారు, ఏదో తయారు చేస్తున్నారు కదా, ఆ రాకెట్ సైన్స్ ఏదో చేస్తున్నారు, రాకెట్ తయారు చేస్తున్నారు. రాకెట్ కాదది, గరిట తయారు చేస్తున్నారు. గట్టి తెచ్చుకోవచ్చు కదా ఇంటి నుంచి. మర్చిపోయి వస్తాం. మర్చిపోయాం కదా. తాళాలు కూడా మర్చిపోయాం కదా, ఇక్కడ ఉన్నాయి కానీ తాళాలు మర్చిపోయాం కదా. మళ్ళీ ఇప్పుడు దానికి దొంగల దూరడం అవి ఎందుకు? ఇదిగో బాగా నీళ్ళు పోస్తున్నాను, కలుపు. బా ఇడ్లీ రూపులో చేస్తున్నారు దాన్ని. ఉండు బా ఉండు బా. అయితే నేను ఎప్పుడు చికెన్ లో ఇవన్నీ వండితే ఈరోజు కలిసింది చూసావా? కలిసింది. అదే చూసావా ఎలా కలిసిందో? ఇడ్లీ రూపులాగే. ఒక్కో 10 నిమిషాలు అయిపోయినట్టేలే. తమ్ముడు అదేట్రా కుండ గుడ్డ కట్టావా? అవునయ్యా. దేనికి అదే? ఇప్పుడు మనం ఇడ్లీ లెక్క చేసుకుంటాం కదా, దానికి ఇక్కడ పెట్టడానికి. ఆహా, పిండి దాని మీద పెడతారా? కింద వాటర్ ఆవిరికి, ఆ ఆవిడికి ఉరుకుతుంది. ఆహా, మరి పైన మూత పెడతారా ఏదోటి? ఆహా, ఏదో బాగుందిరా, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. తింటే ఇంకా బాగుంటదని తింటుడు. కానీ మంచి ఫుడ్లే, రాగి సోళ్ళు అంటే రాగి. ఈ రాగి పిండితో చేసుకున్నది ఏదన్నా స్ట్రాంగ్ లే బాడీకి. మీరు ఎప్పుడు మార్నింగ్ పూట ఇలా తింటారా ఏదో ఒకటి? జొన్న పిండితో, రాగి పిండితో, సోమలో ఏదో అంటారు కదా. మంచి న్యాచురల్ ఫుడ్ రా మీరు తినేది. బా అయిపోయిందేమో చూద్దామా? బా అయిపోయింది. బా అయిపోయిందా? ఇక అయిపోయింది. ఇక చిన్నేసి 2 వేసి పెడదాము, కొద్దిగా తొందరగా వద్దా? పట్టుకో ఒకసారి. సరిపోద్ది కదా ఇంతేసి? కొద్దిగా పెద్ద, ఇంకొద్ది పెంచుదామా? చూడుబా, సరిపోద్ది. తమ్ముడు ఈ పసుపు చెట్లే, పసుపు మొక్కలు ఏంటి పైన కాస్తాయి పసుపు, లోపల కిందన? లోపల ఇప్పుడు బంగాళదుంపలు అలాగా, శనక్కాయలు. ఇప్పుడు అయిపోయా పసుపు వస్తుంటుందా ఈ పాటికి? ఈ బాగా పెద్ద అవ్వాలా లేకపోతే ఏంటి? కొద్దిగా హైట్ పెరగాలి అంతే. హైట్ పెరిగి కలర్ మారాలా? బాగుంది. ఇంకా ఎక్కువ వేయలేదా ఏంటి? ఆహా, టేక్ చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయా? చూసారు ఫ్రెండ్స్, ఇదే పెప్పర్, మిరియాలు ఇంకా వస్తున్నాయా? మిరియాల చెట్లు, ఈ సిల్వర్ చెట్టు పైకి ఎక్కేస్తాయా మిరియాల చెట్లు? పాదు. అయితే మీరు పసుపు వేస్తున్నారు, మిరియాలు, నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి. పైనాపిల్ చెట్లు ఏమి ఉన్నాయన్నారు? ఇయే పైనాపిల్. ఇంకా కాయలు రాలేదా ఏంటి? ఇప్పుడు సీజనే కదా. తమ్ముడు విష్ణు, ఇంకా కాయలు రావా ఇప్పుడు? ఈ పైనాపిల్ చెట్లు సార్ దగ్గర. అయిపోయిందా? అమ్మా, ఏ పళ్ళు దొరకలేదు ఇక్కడ? పైనాపిల్ పళ్ళు అయితే అయిపోయిందని చాలా మటుకు తెంపేసాము. ఇదే నా టిఫిన్. రాగి ఇడ్లీ, రాగి కుడాలు. ఇక్కడ హ్యాపీగా షూ వేసుకున్నాను కదా, ఇక్కడ కూర్చొని తింటాను.
టీవీ ఉందిరా, బాగుంది. బాగుందని టీవీ ఉంది, బాగుంది. ఇదేం తింటారు మీరు ఇక్కడికి వచ్చి? అందుకనే మీకు పొట్టలే రావట్లేదు. అంటే తీసుకున్న విధానం వేరు. మేము తీసుకున్న ఫుడ్ ఎక్కువ రైసే, అదే అన్నమే ఎక్కువ ఉంటది. మీరు రాగులు అలాంటివన్నీ తింటున్నారు. ఆయిల్ కూడా ఎక్కువ వాటర్ ఆయిల్ ఎక్కువ ఉంటది. అందుకే చూడు, ఇది ఇంత తినేస్తే కడుపు నిండిపోద్ది మధ్యాహ్నం దాకా. అందరికీ నమస్కారం. మా పాడేరు లైఫ్ కి స్వాగతం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.